ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. మీ ఇంట్లో ఈ విధంగా చేశారంటే లక్ష్మీ కటాక్షం కలిగి కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. అప్పులు ఏమీ లేకుండా ఉంటాయండి. ముందుగా మంగళవారం రాత్రిపూట ఉప్పు తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదట్లో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుందని మన పరిహార శాస్త్రంలో చెప్పబడింది. రెండవది, శుక్రవారం రోజున ఒక గ్లాసు తీసుకొని అందులో సముద్రపు ఉప్పు నీరు వేసి 2 లవంగాలను కూడా వేసి ఇంటిలో ఒక మూలన పెట్టండి. ఇలా పెట్టడం వలన ఇంటిలోని ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అది కూడా గాజు గ్లాసు తీసుకొని ఒకసారి ఈ రెమెడీ ట్రై చేయండి. మూడవది, లక్ష్మీ కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటి వెనుక గది తలుపులను తెరిచి తరువాత మాత్రమే సింహద్వారం తెరవాలి. ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాగేందుకు నీరు ఇవ్వాలి. అలాగే పసుపు కుంకుమ పెట్టి వారిని ఇంటిలోకి ఆహ్వానించాలి. ఇలా ఆహ్వానించడం వలన లక్ష్మీదేవి స్వరూపంగా వాళ్ళు వచ్చారనుకొని ప్రతి ఒక్కరిని ఇలా చేయడం వలన ఆర్థికంగా కలిసి వస్తుందని మన శాస్త్రంలో చెప్పబడింది. మరియు ప్రతి ఒక్కరూ రాత్రిపూట తలస్నానం చేస్తుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. రాత్రిపూట తలస్నానం అస్సలు చేయకండి. మంగళ శుక్రవారాలలో దుమ్ములు దులిపే పని అస్సలు పెట్టుకోకండి. మంగళవారం నాడు ఇంటి దేవుడికి విశేషంగా పూజ చేయటం వల్ల కలిసి వస్తుంది. శనివారం నాడు మంగళవారం నాడు నువ్వులు, చెప్పులు, గుడ్లు, ఉప్పులు, మిరపకాయలు కొని ఇంటికి తీసుకురాకండి. శుక్రవారం నాడు మిరపకాయలు, పెరుగు, ఉప్పు మీ చేతితో ఎవ్వరికీ ఇవ్వకండి. అలాగే ఏ రోజు చేతికి నూనె, గుడ్లు, ఉప్పు ఇంకొకరి చేతికి నుండి తీసుకోకండి. ఇంట్లో పగిలిన, మాసిన వస్తువులు, దుమ్ము క్లీన్ చేస్తున్నటువంటి ఉండకుండా చూసుకోండి. కొందరికి చిక్కు తీసుకుని వెంట్రుకలు ఆ మూల ఈ మూల దాచడం అలవాటు ఉంటుంది. అలా చేయకండి. నట్టింట్లో తల చిక్కు తీయకండి. సాయంత్రం 6 తర్వాత ఉప్పు, గుడ్లు, బట్టలు కుట్టే సూది, ఉప్పు ఇంటికి తీసుకోక అస్సలు రాకండి. ఇంటి యజమాని అమావాస్య నాడు గుడ్డుతో దిష్టి తీయండి. స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసి చేయండి. ఇల్లు తుడిచేటప్పుడు కూడా రాళ్ళ ఉప్పు వేసేటట్లుగా నీటిలో చూసుకోండి. ఈ విధంగా చేయటం వలన మనకి ఆర్థికంగా కలిసి వస్తుంది. అంటే ఇవన్నీ లక్ష్మీ కటాక్షం కోసం చేసే పనులండి. ఈ పనులు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇవి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆడవారు చేయటం వలన ఆర్థికంగా కలిసి వస్తుందని, డబ్బుకు ఏ లోటు ఉండదని మన శాస్త్రంలో చెప్పబడింది.